నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. తీవ్ర రూపం దాల్చిన ఢిల్లీ రైతుల ఆందోళనలు. కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం. కృష్ణా జిల్లాలో బీజేపీ జనసేన నాయకులు భారీ ర్యాలీ. రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్. కూకట్పల్లిలో ఏకపక్షంగా టీఆర్ఎస్ గెలుపు. హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఢిల్లీ రైతులకు మద్దతుగా ఈ నెల 8న భారత్ బంద్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పిలుపు. భారీ మొత్తంలో గంజాయి అక్రమ తరలింపు. స్వాధీనం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే ఢిల్లీలో రైతుల ఆందోళన తీవ్ర రూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి కేంద్ర మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ హాజరయ్యారు. రైతుల ఆందోళనలు, సాగు చట్టాల విషయంలో అన్నదాతల అభ్యంతరాలపై సమావేశంలో చర్చిస్తున్నారు. अलग हम तुम्हें चक्कर में सोचो ना, हम अलग अलग लगाने वाले आदमी, हम तो साथ चलने वाले आदमी की जगह बताते हम तो हो बैठते नहीं। मैंने सबकी अलग अलग राष्ट्रीय किसान मजदूर संगठन, राष्ट्रीय किसान मजदूर संगठन, कोशिश करनगे। बाकी जथेबंदियां दी मीटिंग हो रही आ, जो जथेबंदियां अगला संघर्ष लिखणगियां ਅਸੀਂ ਮੋਢੇ ਨਾਲ ਮੋਢਾ ਜੋੜ ਕੇ ਚੱਲਾਂਗੇ ਤੇ ਆਪਾਂ ਲੜਾਈ ਜਿੱਤ ਚੁੱਕੇ ਆ, ਆਪਾਂ ਸੰਘਰਸ਼ ਜਿੱਤ ਚੁੱਕੇ ਆ। ਹਾਥੀ ਲੰਘਿਆ, ਸਿਰਫ ਕੱਲੀ ਪੂਛ ਰਹਿ ਗਈ ਆ ਤੇ ਸੰਘਰਸ਼ ਕਿੱਥੇ ਜੇ ਇੱਥੇ ਨਹੀਂ ਤਾਂ ਫਿਰ ਦਿੱਲੀ 'ਚ ਕਿੱਥੇ ਜਾਣਾ ਚਾਹੁੰਦੇ ਹੋ? ਤੁਹਾਡੀ ਕਾਲ ਕੀ ਹੈ? ਰਾਮਲੀਲਾ ਗਰਾਊਂਡ ਦੇ ਵਿੱਚ ਅਸੀਂ ਜਾਣਾ ਚਾਹੁੰਦੇ ਆ ਤੇ ਜੇ ਸਾਨੂੰ ਉੱਥੇ आज वासी से आए हैं। मांगे नहीं मांगने, आंदोलन जारी रहेगा। बिल्कुल ऐसे आंदोलन जारी रहेगा, एक कदम भी पीछे नहीं हटेंगे। కృష్ణా జిల్లా నూజివీడు పట్టణ పురవీధుల్లో బీజేపీ జనసేన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. అధ్వానంగా తయారైన రోడ్ల మరమ్మతులు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. రోడ్ల వెంబటి చిరు వ్యాపారుల దగ్గర సంతకాలు సేకరిస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కుంతలమయంగా మారిన రోడ్లు వెంటనే పునర్నిర్మించాలని, రోడ్డు ప్రమాదాల నుండి ప్రాణాలు కాపాడాలంటూ వారు నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేశారు. సమయం ఆసన్నమైనది.
వెంటనే రోడ్లు నిర్మించిన విధానానికి ప్రామాణికమైనటువంటి ప్రయాణ వ్యవస్థకి ఆటంకాలు రాకుండా, ఆరోగ్యాలు చెడకుండా, అవరోధాలు రాకుండా, మార్కెట్ రంగంలో రైతులు తమ నిర్మించకుండా ఈ యొక్క రహదారుల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అనేక మంది సంయుక్త సహాయ సహకారాలతోనూ, పట్టణంలోని అనేక మంది పెద్దల యొక్క సహాయ సహకారాలతోనూ మీ ముందుకు వస్తుంది ఈ యొక్క ర్యాలీ నిరసన. ఏర్పాటు చేయాలి ఆర్ఎంపీ రహదారులు వెంటనే బాగు చేయాలి రూరల్ ఆర్ఎంపీ రహదారులు వెంటనే సిగ్గు ఆర్ఎంపీ రహదారులు నిశ్చితపై సిగ్గు ఆర్ఎంపీ రహదారులు నిశ్చితపై ఏర్పాటు చేయాలి తక్షణమే ఆర్ఎంపీ రహదారులు వెంటనే ఏర్పాటు చేయాలి ఆర్ఎంపీ రహదారులు వెంటనే ఏర్పాటు చేయాలి ఆర్ఎంపీ రహదారులు వెంటనే. కూకట్పల్లి పరిధిలోని అన్ని డివిజన్లో టీఆర్ఎస్ విజయం సాధించడంపై నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో గత ఎంపీ ఎన్నికల్లో 6,000 మెజార్టీ వచ్చిందని, ఈసారి 30,000 ఓట్ల మెజార్టీ రావడం హర్షణీయమని తెలిపారు. కూకట్పల్లి ప్రజలు ఏకపక్షంగా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. మూసాపేట్ మినహా మిగిలిన అన్ని స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకుందని పేర్కొన్నారు. ఎంతమంది కష్టపడ్డ హైదరాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. 6,000 మెజార్టీ ఉండే, ఇప్పుడు అదనంగా ఇంకొక 30,000 ఓట్లు ప్రజలు మాకు వేయడం అనేది నిజంగా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూకట్పల్లి ప్రజలందరూ కూడా ఏకపక్షంగా అన్ని డివిజన్లు ముషాపేట కూడా తక్కువ పోయింది. అది అందులో 1,700 ఓట్లు రిజెక్ట్ కావడం, అందులో కూడా అది కూడా ముషాపేటకు సంబంధించినటువంటి 2,000 ఓట్లు బాలాజీనగర్కి పడ్డాయి. అక్కడ కొద్దిగా ఆఫీసర్ చేసిన తప్పు వల్ల 2,000 ఓట్లు ఇలా పడడం, బాలాజీనగర్ పడడం, మళ్ళీ కూకట్పల్లి ఓట్లు తీసుకుపోయి వివేకానంద కాలం 2,000 ఓట్లు కలపడం, ఇది కూడా కొద్దిగా నష్టం జరిగింది మాకు. దానివల్ల ప్రజలకు మేము చేసిన అభివృద్ధి, టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, మా కేటీ రామారావు గారు చేసినటువంటి, మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ కానీ ప్రజలు విశ్వాసంగా ఒక హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ మరోసారి టీఆర్ఎస్ పార్టీ బలం చూపెట్టుకోగలిగింది. ప్రధానమంత్రి రావడం, సెంట్రల్ మిషన్ మొత్తం దిగడం అసలు ఆశ్చర్యం అనమాట. ఒక ఎలక్షన్ అంటే ఎలక్షన్ చేయలేదు, రౌడీలు గుండాలాగా తీసుకొచ్చి ఎన్ని అరాచకాలు చేయాలన్న ప్రయత్నం చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా, హిందూ ముస్లిం కొట్టాడబెట్టే ప్రయత్నం చేసినా, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షుడు వచ్చి మాకు ఊడిపోలేదు కదా. ఆయన పేరు ఏంది, ఇతర పేరు బీజేపీ అధ్యక్షుడు సోంబీరాజు వాళ్ళు రావడం, ఇతర రాష్ట్రపతి మంత్రులు రావడం, కన్నా లక్ష్మీనారాయణ రావడం, అంటే ఇంతమంది వచ్చిన హైదరాబాద్ ప్రజలు మెజారిటీ సీట్లు టీఆర్ఎస్ పార్టీ కట్టిన అనేది గొప్పతనం. ఏకైక ఒక ఎవ్వరు సపోర్ట్ లేదు, మాకు ప్రజలే మా హీరోలు అనుకున్నాం, ప్రజలే మా మనసులు అనుకున్నాం, ప్రజల పక్షాన్ని నిలవడం. కాబట్టి ఇంతమంది వచ్చింది, భయబాధలు సృష్టించి హైదరాబాద్ నగరాన్ని భయబాధలు చేశారు. అయినా ప్రజలు కూడా మాకు 56 సీట్లు ఇవ్వడం అనేది నిజంగా సంతోషకర విషయం. అలా కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీలో 9లో 8 ఇవ్వడం అనేది కూడా నిజంగా కూకట్పల్లి ప్రజలకు వాళ్ళందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీ విశ్వాసాన్ని నేను నమ్ము చేయను, ఏదైతే హామీ ఇచ్చానో హామీలనే నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను. అంటే ఈ రకంగా ఈరోజు వచ్చి రకరకాల ప్రయత్నాలు, ఇక్కడ కూకట్పల్లికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రావడం, ఇతర రాష్ట్రాలు రావడం, మంత్రులు రావడం, ఆ రకరకాల భయబాంతులు చేసినా కూడా మా ప్రజలు మంచి మెజార్టీ 7,000, 10,000 మెజార్టీ, అల్లాపూర్ 10,300 మెజార్టీ, బోరిపల్లి 7,400, అంటే 1,000 మీదనే మెజార్టీ ఇచ్చారు. కాబట్టి ఉదయపూర్ ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు రామచంద్రయ్య అన్నారు. రైతులకు మద్దతుగా ఈ నెల 8న చేపట్టనున్న భారత్ బంద్ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండ సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నదాతకు అన్యాయం చేస్తే తినే మెతుకు సైతం కరువవుతుందని అన్నారు. దేశంలో అన్ని సంఘాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే కేంద్రం మాత్రం బిల్లు మంజూరు చేయడం బాధాకరమన్నారు. రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి బంద్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఎంత తీసుకుంటాము, ఇప్పుడు మనం ఉల్లిపాయలు తీసుకుంటే ఉల్లిగడ్డలు తీసుకుంటాం, ఇప్పుడు ఈ చట్ట ప్రకారం కోర్టు పోయేదానికి చేసుకోవాలి. భారత్ బంద్కి పిలిపివ్వడం జరిగింది.
మరి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 8వ తేదీ జరిగే అఖిల భారత బంద్లోన మరి రాజకీయాలకు అతీతంగా రైతులందరూ కూడా, మరి రైతులే కాదు వ్యవసాయ కూలీలు కార్మికులు కూడా ముందుకు వచ్చినారు. ఈరోజు ఈ ఉద్యమానికి మద్దతుగా అఖిల భారత స్థాయిలో కూడా ఏఐటీసీ సీటు అనేక కార్మిక సంఘాలంతా కూడా మద్దతు తెలుపుతూ వాళ్ళు ముందుకు వచ్చినారు. మరి అన్ని వర్గాల ప్రజలు కూడా దీనికి మద్దతు ఇచ్చి రేపు జరిగే బంద్లో పాల్గొనాలని చెప్పి తక్షణం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సవరణలు కూడా కాకుండా ఈ చట్టాలని రైతులకు నష్టం చేసే చట్టాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యాన్సెంటో ఉంది, 5వ తేదీ మైకో ఉంది, లేదంటే ఇప్పుడు రియలెన్స్ ఉంది, తర్వాత మోరు, రకరకాల ఇట్లాంటి బహుళజాతి కంపెనీలు వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు 1000 ఎకరాలు భూములు తీసుకుంటారు. 5,000, 10,000 ఎకరాలు రైతుతో భూములు తీసుకుంటారు. భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. అశ్వపురం సిఐ రాజు ఆధ్వర్యంలో జగ్గారం క్రాస్ రోడ్డులో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా 326 కేజీల గంజాయి పట్టుబడింది. ఒడిశా రాష్ట్రం నుండి తెలంగాణలో జహీరాబాద్కు అక్రమంగా తరలిస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారుగా మొత్తం 48,90,000 రూపాయలు సిఐ రాజు తెలిపారు. నల్గొండ జిల్లా నకరికల్ జాతీయ రహదారిపై త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఈవో పిఆర్డి నాగలక్ష్మి స్విఫ్ట్ కారును మరో కారు వెనుక నుండి ఢీకొట్టింది. ప్రమాద దాటికి కారు రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకుపోయింది. చెట్లు అడ్డుపడడంతో బావిలో పడకుండా నిలిచిపోయింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 5గురు సురక్షితంగా బయటపడ్డారు. ఫోన్కి రావట్లేదు అసలు అక్కడ మనుషులు వస్తారు, రాదు మనుషులు వస్తారు. పైకి లేకుండా లాగే పైకి వెయిట్ పడింది. అది నల్గొండ జిల్లా నకరికల్ నుంచి హైదరాబాద్కు లక్ష్మాడిపాలెంకు ఫంక్షన్ కానీ బయలుదేరుతున్నాము. పెట్రోల్ బంక్ దగ్గర రాగానే వెనకంగా వచ్చిన వాహనము మాకు ఢీ కొట్టింది. ఇంకా దేవుని దయ వల్ల ఇంకెవరికి ఏం కాలేదు. చిన్నపాటి దెబ్బలతోటి బయటపడ్డాం. దాంట్లో 4 పెద్దోళ్ళు, 2 చంటి పిల్లలు ఉన్నారు. దాంట్లో మా అత్తగారు ఉన్నారు. నకరికల్ ఈవో పిఆర్డి ఎండిఓ ఆఫీస్లో జాబు. దేవుని దయ వల్ల ఇంకేం కాలేదు. బాయిల పడ్డది. 3 పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్ కాగానే వెనక నుంచి గుద్దిన వాహనానికి బండి 3 పల్టీలు కొట్టింది. ఇంకా దేవుని దయ వల్ల ఇంకేం కాలేదు. అంటే ఎట్లా జరిగింది? అది ఎట్లా జరిగింది? మీకు మేము మూవ్ అవుతుంటే ఆల్రెడీ మేము బండి చిన్నగానే స్లో మూవ్మెంట్లోనే వస్తూనే ఉన్నాం. అప్పటికే వాడు వచ్చి గుద్దేశాడు వెనక నుంచి. ఆ గుద్దుడే పోతుంటే బండి మూల జరిగి 3 పల్టీలు కొట్టి బండి దాంట్లో పడిపోయింది.
సైడ్ ఏమంటున్న కల్వర్ట్లో పడిపోయింది. పడ్డది 3 పల్టీలు కొట్టింది. యాక్సిడెంట్ కాగానే వెనక నుంచి గుద్దిన వాహనానికి బండి 3 పల్టీలు కొట్టింది. ఇంకా దేవుని దయ వల్ల ఇంకేం కాలేదు. అది చిన్నపాటి దెబ్బలతో బయటపడ్డాం. దాంట్లో 4 పెద్దోళ్ళు, 2 చంటి పిల్లలు ఉన్నారు. దాంట్లో మా అత్తగారు ఉన్నారు. నగరికల్ ఈపీఓఆర్డి, ఈవో పిఆర్డి, ఎండిఓ ఆఫీస్లో జాబు. దేవుని దయ వల్ల ఇంకేం కాలేదు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని పలు గ్రామాలలో తుఫాన్ వల్ల దెబ్బతిన్న వరి పొలాలను అధికారులు సందర్శించారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ సలహాదారు కృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్లు పంటను పరిశీలించారు. పంట నష్టం గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డెల్టా ప్రాంతంలో వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని, రైతులకు నష్టపరిహారం అందించడానికి డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని సీఎం జగన్ ఆదేశించారని వారన్నారు. రైతులకు త్వరితగతిన నష్టపరిహారం చెల్లించే విధంగా సీఎం జగన్ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కృష్ణా గోదావరి కర్ణాటక డెల్టాల్లోని వరి పండించే రైతుల మూలంగానే ఆంధ్రప్రదేశ్కి ఆ పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా చెప్పుకునేవాడు. కానీ తుఫాను కరెక్ట్గా పంటకు వచ్చి హార్వెస్ట్ చేసే టైంలో తుఫాను రావడం, తుఫాన్ నుంచి అధిక వర్షాల మూలంగా దాదాపుగా ఇక్కడైతే సాగు జరిగే పంటంతా కూడా బీపీటీ 5204 సోనా మసూరి అనేది ఎక్కువగా సాగు జరుగుతుంది. ఎందుకంటే గత 10-12 సంవత్సరాలుగా వినియోగదారుడు ఎవరైనా ఎక్కడికి వెళ్ళినా సరే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సోనా మసూరి బియ్యమే అనేది వినియోగం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ గింజకి గింజ అంటుకోదు, పొట్ట పగల కూడా సిలిండ్రికల్గా ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్స్ మూలంగా చాలా బాగా ఎక్కువగా అది ప్రచారంలోకి వచ్చింది. కానీ దానిలో ఉన్న కొన్ని క్యారెక్టర్స్లో అది తొందరగా పడిపోతుంది. వర్షానికి ఏమాత్రం వచ్చినా సరే తొందరగా మనకు వస్తుంది. సో ఈ తుఫాను మూలంగా ఆ విత్తనం ఎక్కువగా సాగు జరగడంతో రైతాంగం చాలా ఎక్కువగా నష్టపోయారు. రైతాంగం అంటే చాలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అంశం, వరి డెల్టా ప్రాంతంలో సాగు చేసే దాంట్లో 80% కౌలు రైతులే ఉన్నారు. సో ఇక్కడ ఎక్కువగా కౌలు రైతులే నష్టపోయారు. అయితే ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ నార్మ్స్ ప్రకారమే ఇన్పుట్ సబ్సిడీ అనేది ముందే పంటకి ఏ పంటకి ఎంతెంత అనేది ముందే నిబంధనల ప్రకారం అనౌన్స్ అయి ఉంటుంది. దాని ప్రకారం ఆ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ అందించాలి. సహజంగా ఒక పంట నష్టపోయినప్పుడు ఇమీడియట్గా 2వ పంట వేసుకోవడానికి అందించేది ఇన్పుట్ సబ్సిడీ. ఒకప్పుడు ఇన్పుట్ సబ్సిడీ విత్తనాల రూపేణా లేదా ఎరువుల రూపేణా ఇచ్చేవారు. దాంతో కంపెనీల ఎంఆర్పీలు వాటితో ఎక్కువ కంపెనీలకు పోతుంది, రైతులకు రావట్లేదు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు డైరెక్ట్గా క్యాష్ ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో అనౌన్స్ అయింది. దాంట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కూడా ఉంటాయి.
అంబేద్కర్ నగర్లోని డబుల్ బెడ్రూమ్ పనులను బీజేపీ చీర సుచిత్ర శ్రీకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు నిత్యం రుణపడి ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డంపింగ్ యార్డ్ ఇది అంటారు. డంపింగ్ యార్డ్ కాదు కాదు డంపింగ్ యార్డ్ కాదు ఇది. హలో హలో మాట్లాడు. ముఖ్యంగా కార్యకర్తలకి, కిషన్ రెడ్డి అన్నగారికి, బండి సంజయ్ గారికి, మోదీ గారికి, లక్ష్మణ్ అన్న గారికి, మోతిపల్లి నరసింహారావుకి, వర్మ గారికి, ప్రతి ఒక్కరికి, శ్యామ్ సుందర్ గౌడ్కి అని ప్రతి పేరున అందరికీ భారతీయ జనతా పార్టీ ప్రతి సహోదరుడికి, అదేవిధంగా అధినాయకత్వం మోడీ గారు, అమిత్ షా గారి కృషి, ఇదేవిధంగా రాష్ట్ర నాయకులు మన కిషన్ అన్న గారు, అదేవిధంగా లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, మంత్రి శ్రీనివాస్ గారు, అదేవిధంగా శ్యామ్ సుందర్ గౌడ్ గారు, వర్మ గారు, వీళ్ళందరే కాకుండా ప్రతి కార్యకర్త తన ప్రాణాన్ని బలంగా పెట్టేసి ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా వాళ్ళు మా ఎమ్మడి నిలిచినందుకు ఆ జన్మ వాళ్ళకి మేము రుణపడి ఉంటాం. ఏ కష్టం వచ్చినా మీ ద్వారా చెబుతున్నా, రేపు మంచి జరిగినా చెడు జరిగినా మీరు చెప్పండి, నేను 99% ప్రతి దానికి అటెండ్ అవుతా. కార్యకర్తలకి నేను ఉన్నానే భరోసా ఇస్తున్నాను. మీ సమస్యలు ఏమున్నా ఇవాళ ఒక్కరోజు కాదు, ఈ 5 సంవత్సరాలు కూడా నేను మీ వెంబడి నడుస్తా. ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా. అలా అని చెప్పేసి నేను ప్రతి దగ్గర పోరాడతా, జరగని దగ్గర కంపల్సరీగా పోరాడతాను, మీ వెంబడి ఉంటాను. మనం ఇప్పుడు యునైటెడ్గా పనిచేస్తాం. 2023లో వచ్చే దాంట్లో మనం కంపల్సరీగా సనత్ నగర్ నుంచి ఎమ్మెల్యే ఎవరైనా సరే, ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైనా సరే మనం గెలిపించుకోవాల్సిన ప్రయత్నం ఉంది. కాబట్టి మనం యునైటెడ్గా పోరాడదాం. నాయకులందరూ కూడా మనం ఇచ్చేసేసి ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ అది నాతో డిస్కస్ చేయండి. మనం దాన్ని గుంటూరు జిల్లా రేపల్లిలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ విజయసారథి పాల్గొన్నారు. ఈ సమావేశంలో అరుణ శ్రీ దివ్యాంగుల సేవా సంక్షేమ సంఘం తరపున భవిత పాఠశాల దివ్యాంగుల విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు కోల్పోవద్దని దివ్యాంగులకు మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నవీన్ కుమార్, భవిత కాలేజ్ ప్రిన్సిపల్ అనురాధ, అరుణ వికలాంగుల సేవా సంఘం సభ్యులు భరత్, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా ఉంది. నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు. మేము అంగన్వాడీ సెంటర్స్ చక్కగా తయారు చేసిన దానికి ముందు ఇలాంటి ఫర్నిచర్ ఇచ్చి ఈ డోనర్స్ ఆధ్వర్యంలో ఇంత ముందడుగు వేస్తూ ఈ బదుల స్కూల్ని ఇలా నీట్గా తయారు చేసినందుకు ముందుగా మన ప్రిన్సిపల్ గారిని, మిగిలిన పెద్దలందరినీ కూడా నేను అభినందించలేకుండా ఉండలేకపోతున్నాను. చాలా చక్కగా స్కూల్ని తీర్చిదిద్దారు. మీరందరూ కూడా ఇది మన వికలాంగులు అనే భావన వారిలో రాకుండా, మనం పొద్దాక వికలాంగులు అనుకుంటే వాళ్ళు నిజంగానే మనకేదో అయ్యింది అనుకుంటారు. వాళ్ళందరినీ కూడా మీరందరూ సొంత పిల్లలాగా మీరందరూ ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలకి వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళకు బహుమతులు అవన్నీ ప్రొవైడ్ చేస్తూ, ఇప్పుడు పాప వందే మాత్రం పాడింది, చక్కగా పాడింది అమ్మాయి. అవి పాడాలంటే ఎంత మిగిలిన స్కూల్స్లో తయారు చేయటం వేరు, ఈ స్కూల్లో తయారు చేయటం వేరు. చక్కగా తర్ఫీదిచ్చి వారి చేత ఈ పాటలు పాడించడం అంతా సంతోషించదగినది. మీరందరూ కూడా మన ఈ బదిలీల పాఠశాలలో అందరూ కూడా చక్కగా చదువుకుని, లాస్ట్ ఇయర్ IAS కొట్టింది ఒక అమ్మాయి, ఢిల్లీ క్యాడర్, ఇండియా టాపర్. వికలాంగురాలు అనే భావన లేకుండా ఎంతో చదివి మంచి పుట్టుదలతో దీక్షతో లాస్ట్ ఇయర్ పడుతుంది. మీలో అలాంటి వాడు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. ఇప్పుడే మీలోని శక్తి సామర్థ్యాలను బయటికి తీసి మీరందరూ కూడా భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నాం. మన ప్రిన్సిపల్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చేసిన వికలాంగులందరికీ కూడా మరి ఒక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో
ఈ బదిలీ పాఠశాల కానీ వికలాంగుల సంక్షేమానికి కానీ మన పురపాలక సంఘం తరఫున మనం ఏమైనా చేయదలుచుకుంటే ఎల్లప్పుడూ కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరూ కూడా వికలాంగత్వం ఉందని అధైర్యపడకుండా చాలా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి సమస్యలు నేను చాలా అనుభవించాను. మా ఇక్కడికి విచ్చేసిన తదితర వికలాంగుల సంక్షేమ సంఘానికి సంబంధించిన పెద్దలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, పత్రికా విలేకరులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. పెద్దలందరూ ఇంతకుముందే స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడే నేను స్కూల్ని కూడా విజిట్ చేశాం. స్కూల్ చాలా చక్కగా ఉంది. నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. మేము అంగన్వాడీ సెంటర్స్ చక్కగా తయారు చేసాం. కానీ ముందు ఇలాంటి ఫర్నిచర్ ఇచ్చి ఈ డోనార్స్ ఆధ్వర్యంలో ఇంత ముందడుగు వేస్తూ శంషాబాద్ ఆర్జీఐ పోలీసులపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. నల్గొండ జిల్లా చిన్నచింత గ్రామానికి చెందిన మాధవరం కమలాకర్రావు కుటుంబం గత కొంతకాలంగా రాజేంద్రనగర్ పరిధిలోని దుర్గానగర్లో నివాసం ఉంటుంది. చికెన్ షాప్ నిర్వహిస్తున్న కమలాకర్రావు గత 3 రోజుల క్రితం దుర్గానగర్ నుండి ఆటోలో శంషాబాద్కు బయలుదేరాడు. అయితే ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కమలాకర్రావును హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా బ్రెయిన్ డెడ్గా వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు జీవన్ దాన్ సహకారంతో కమలాకర్రావు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి అవయవదానం చేయడానికి ఒప్పించారు. దీంతో కమలాకర్రావు అవయవాలను సేకరించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరో 5గురికి ప్రాణం పోశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తీవ్ర రూపం దాల్చిన ఢిల్లీ రైతుల ఆందోళనలు, కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం. కృష్ణా జిల్లాలో బీజేపీ జనసేన నాయకులు భారీ ర్యాలీ, రోడ్ల పునర్నిర్మాణం చేపట్టాలని డిమాండ్. కూకట్పల్లిలో ఏకపక్షంగా టీఆర్ఎస్ గెలుపు, హర్షం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. ఢిల్లీ రైతులకు మద్దతుగా ఈ నెల 8న భారత్ బంద్ జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం నాయకులు పిలుపు. భారీ మొత్తంలో గంజాయి అక్రమ తరలింపు, స్వాధీనం చేసుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.